సో ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి కేవలం ట్రంప్కే ఉంది అని ఎందుకు పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు సార్? అంటే ట్రంప్ ట్రంప్ మాత్రమే ఒకటి గతంలో కూడా యుఎస్ అటు యూరప్ వీళ్ళు కూడా కల్పించుకొని ఫెయిల్ అయినటువంటివి కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ట్రంప్కున్న స్పెషాలిటీ ఏంటి? ట్రంప్ కూడా రక్షణ పరంగా జోక్యం చేసుకొని ఆ, రష్యాని బెదిరించి దారికి తీసుకురావచ్చు అనుకున్నాడు. అది ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇక ఏదేమైనా ఇది ఆగకపోతే ఇబ్బంది అనేటువంటి వరల్డ్ ఎకానమీకి, తర్వాత యూరప్ చాలా బాధపడుతుంది ఇప్పుడు ఈ యుద్ధంతో. ఎందుకంటే యూరోప్లో ఉన్న 4-5 దేశాలకు రష్యన్ గ్యాసే ఆ, గతి, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఆ యూరోప్ సస్టైన్ కావాలంటే రష్యన్ పెట్రోల్ కావాలి, రష్యన్ గ్యాస్ కావాలి. అది అందుకే వాళ్ళ కొన్ని దేశాలకు లిమిటేషన్స్ ఉన్నాయి. ట్రంప్ చెప్పినట్టు ఎనరు, వాళ్ళు కూడా బతకాలిగా, వాళ్ళ దేశాలు కూడా. వాళ్ళకు మోస్ట్ అర్జెన్సీ పెట్రోలు, గ్యాస్. అసలు పైప్ లైన్ కూడా ఉంది రష్యా నుంచి యూరప్, పైప్ లైన్ ద్వారా సప్లై చేసేటువంటి స్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా ప్రెజర్ చేయటం కానీ లిమిటెడ్గా ప్రత్యక్ష కార్యాచరణకు వాళ్ళు రావట్లే. యూరప్ వాళ్ళు 4-5 దేశాలు, అందులో ప్రముఖంగా జర్మనీ. ఓకే, ఇప్పుడు ఈయూలో బలమైన దేశం ఏదంటే జర్మనీని. ఓకే, $5 ట్రిలియన్ ఎకానమీ, మనకన్నా పెద్ద ఎకానమీ. ఓకే. సో జర్మనీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి పై చేయి ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా. పై చేయి కానీ ఆర్థిక ఇప్పుడు మెతక వైఖరితోటి ఉంటుంది అది రష్యాకు వ్యతిరేకంగా. సో అనదర్ వే చూస్తే అది జెలెన్స్కీకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా సార్? జెలెన్స్కీ సపోర్ట్ చేస్తుర్రు, కానీ ప్రత్యక్ష కార్యాచరణకు వచ్చి రష్యా మీద దూకుడుగా వ్యవహరించే స్థితిలో కొన్ని దేశాలు లేవు. ఓకే, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇవి జోక్యం చేసుకొని శాంతి చర్చలకు ప్రయత్నించాయి కానీ ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి ఇప్పుడు ఆ శక్తి లేదు, ఉడిగిపోయింది దాని వ్యవహారం. మనిషికి వయసు ఉడిగిపోయింది అంటారు, అట్టుంది పరిస్థితి. అమెరికా అది దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి వాషింగ్టన్లో అది ఇప్పుడు దాని అవి కూడా లేవు, దానికి ఈ ఫండింగ్ కూడా ఇట్లా ఆపేసింది, తగ్గించింది. మిగతా WHO మిగతా ఇటువంటి వాటి అన్నిటికేమో అసలే మానేసింది. 35 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా తగ్గించింది. అసలు దాన్ని బతుకు తెరివే కష్టం అవుతుంది యుఎన్ఓది. కాబట్టి ఇవాళ యుఎన్ఓ చేసే పరిస్థితులు లేదు, ఏదో అట్లా కొనసాగుతుంది. కాబట్టి యుఎన్ఓ జోక్యం చేసుకొని ఇతర న్యూట్రల్ దేశాల సైన్యం పంపి ఆడ యుద్ధాన్ని ఆపేసి ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు లేదు. దానికి మళ్ళీ అమెరికన్ సపోర్ట్ చేస్తేనే దానికి జవసత్వాలు వస్తాయి. కాబట్టి ఇవాళ యుఎన్ఓ జోక్యం చేసుకొని వీటిని ఆపే పరిస్థితి ఖండిస్తుంది. రష్యా ఆక్రమణ ఖండిస్తుంది, నాటోలో చేర్చుకోవడానికి ఖండిస్తుంది, ఇటువంటి ఖండిస్తుంది. ఎందుకంటే చీలిపోయినప్పుడు రష్యన్ రిపబ్లిక్ చీలిపోయినాడు, బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంది రష్యాకు అమెరికాకు. రిపబ్లిక్స్ విడిపోతానే కానీ నాటోలో చేర్చుకోమని ఒక మాట ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాన్ని వాయిదా ఇడిచి ఒక్కోటి నాటోలో చేర్చుకుంటూ చివరికి యుక్రెయిన్ దగ్గరికి వచ్చే వరకు ప్రతిఘటన మొదలైంది. సో అంతర్జాతీయ సంస్థల వల్ల కానిది కూడా ట్రంప్ చేస్తున్నారు. అంటే ఆయన ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాడు. ఇప్పటికే 8 యుద్ధాలను ఆపాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపాను. మళ్ళీ తాజాగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఎస్ నేనే ఆపాను అణు యుద్ధాన్ని, లేదంటే పాక్ ప్రధాని చచ్చిపోయేవాడు అని కూడా చెప్పాడు ఆయన. సో ఆయన వల్లనే అవుతుంది. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తుండని నేను అనుకోను. ఎందుకంటే ఇజ్రాయెల్కు అన్ని అప్పులు ఇచ్చాడు, ఆర్థిక సాయం చేశాడు, ఆయుధాలు ఇచ్చాడు, ఇరాన్ మీద దాడి చేయించాడు. అది ప్రపంచ శాంతి కాదు. వెనుజులా ఒక సావరిన్ కంట్రీ అధ్యక్షుని ఎత్తుకెళ్ళాడు. అతను కూడా ఎలక్షన్ల ద్వారా డెమోక్రటిక్ ఎలక్కినటువంటి వాడు, మధురో. అతన్ని ఎత్తుకెళ్ళాడు, అది ప్రపంచ శాంతి కాదు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య వైరుధ్యం కొనసాగుతూనే ఉంది, ఎప్పుడు ప్రపంచ శాంతికి అక్కడ ఉపయోగపడలేదు. మనకు పాకిస్తాన్కి వైరుధ్యం వస్తే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు, మొన్న కూడా, గతంలో చేశాడు, మొన్న కూడా చేశాడు. కాబట్టి అది ప్రపంచ శాంతి కాదు. నేను ఆపానంటున్నాడు, ఆపేనటం కాదు, తను దాడి చేసి తన స్వాధీనం అయితే ఆపుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ కూడా కమాన్ మీరు చెక్ చేసుకోండి మా అణుకర్మాగారాలు, నేను అణుబాంబు దేయను, అంతా ఇన్స్పెక్షన్ చేసుకోండి అంటే ఇరాన్ మీద కూడా యుద్ధం ఉండదు, అంటే తనకు సరెండర్ కావాలి. కాబట్టి సరెండరింగ్ కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళ సావరిటీని రెస్పెక్ట్ ఇచ్చి యుద్ధాన్ని తగ్గించట్లేదు. కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తూ యుద్ధాలను ఆపుతున్నాడు. ఓకే, అట్లా ఉండొద్దు.
యా ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా భారం పడేటువంటి అవకాశం ఉందంటారా? ఇటు ఇంధన ఖచ్చితంగా ధరలు కావచ్చు, ఖచ్చితంగా ఆహార సరఫరా విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఇవాళ వరల్డ్ ట్రేడ్ గ్రోత్ రేటు చాలా తక్కువ ఉంది. మ్మ్. తర్వాత వరల్డ్ జీడిపి గ్రోత్ రేటు కూడా యూరప్ దేశాలు అయితే మంది 6%, 6.5 అనుకుంటున్నాం. మంది 6.5, 6.8 అనుకుంటున్నాం. మ్మ్. చైనాది 5.5 అనుకుంటున్నాం. యూరోప్లో ఉన్నటువంటి దేశాల యొక్క జీడిపి గ్రోత్ రేట్ అన్ని కూడా 1.5, 2% ఉంది గ్రోత్ రేట్. ఓకే. ఈవెన్ అమెరికన్ గ్రోత్ రేట్ కూడా 2% ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్లో రెసిషన్ వస్తే అన్ని దేశాల యొక్క జీడిపి తగ్గుద్ది, వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ తగ్గుద్ది, మ్మ్. ట్రేడ్ గ్రోత్ రేట్ తగ్గుద్ది. కాబట్టి చాలా నష్టం జరుగుతుంది వీటి వల్ల. ఏ యుద్ధం వల్ల నష్టం జరుగుద్ది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా అది యుద్ధం లేకపోతేనే ఫెయిర్ ట్రేడ్ నడిచేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ సంఘర్షణ ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? లేదంటే ఇది సంవత్సరాల పాటు ఒక ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్గానే మిగిలిపోనుందంటారా? అంటే ఆ మాస్కో ఒడ్డుకు ఈ మన అమెరికా నౌక పోయినప్పుడు మారుద్ది అనుకున్నాం. కానీ అమెరికా వెనక్కు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ స్కోప్ అవుపట్లే. ప్రెజర్ పెంచడం తప్ప అటు రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయొద్దని అటు ప్రెజర్, ఇటు ఉక్రెయిన్ కూడా నేను ఆపేస్తాను నువ్వు నా మాట వినకపోతే అంటున్నాడు. మ్మ్. కాబట్టి ఆ ప్రెజర్ ద్వారా చేయాల్సిందే తప్ప మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందని అనిపించట్లేదు. ఎందుకంటే అమెరికా వెనక్కు తగ్గింది. మొదట అగ్రెసివ్గా పోయింది, తర్వాత వెనక్కు తగ్గింది. ఇప్పుడు తర్వాత అమెరికన్ ఎకానమీ కూడా వెల్దీగా లేదు, మ్మ్. వెల్దీగా లేదు, హెల్దీగా లేదు. ఎందుకంటే 120% డెట్ పర్సంటేజ్ దీని జీడిపి. ఓకే. దరిదాపు వాళ్ళ జీడిపి $30 ట్రిలియన్ అయితే దానికి 120%, అంటే దరిదాపు $36-37 ట్రిలియన్ అప్పు ఉంది. ఓకే. జీడిపి కన్నా ఎక్కువ అప్పు ఉంది. మ్మ్. మనం మంది 65% ఉంది మంది జీడిపిలో అప్పు ఎస్. భారతదేశానికి. అమెరికాకు 120 ఉంది, జపాన్కు 240% ఉంది. మ్మ్. అప్పుల కుప్పలై ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలు. కాబట్టి అమెరికా కూడా ఎట్లా పడితే అట్నే యుద్ధాలు చేసి ఎట్లా పడితే అట్నే జోక్యం చేసుకొని నిలబడే పరిస్థితుల్లో లేదు. నిన్నగాక మొన్న ఆయన ఇచ్చాడుగా, ఏదో ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చాడుగా, మ్మ్. ట్రంప్ బాగానే ఉండగానే అమెరికా దివాళా తీస్తుందని. అవును, అవును. అందుకని అటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి అబ్రఫ్ట్గా ఇంకో దేశం తరఫున పోయి యుద్ధం చేసే పరిస్థితి లేదు. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్లోనే యుద్ధం చేసి 20 ఏళ్ళు వాళ్ళ తాలిబాన్లతో పోరాడి నాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది, నేను భరించలేను, నేను వెళ్ళిపోతానని తాలిబాన్లకు అప్పగించిపోయారు. మ్మ్. యుద్ధ సామాగ్రి కూడా అక్కడ వదిలేసిపోయారు, ఎస్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫిజికల్ ఎక్విప్మెంట్ కరెక్ట్. అది.